గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు ఎస్కే సందాని, ఆత్మకూరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్. ఈరోజు అసెంబ్లీలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టింది. 2025-26 సంవత్సరానికి గాను సుమారు 3,22,000 కోట్ల బడ్జెట్ని ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ గురించి కొంత చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫిస్టేజెస్గా తీసుకున్నటువంటి 2 పనులు, ఒకటి అమరావతి రాజధాని, 2 పోలవరం. అయితే అమరావతి రాజధానికి పయ్యావుల కేశవ్ గారు చెప్పిన దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి వరల్డ్ బ్యాంక్ నుంచి, ఆసియన్ బ్యాంక్ నుంచి నిధులు ఇప్పిస్తుంది తప్ప కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత విడిపోయిన రాష్ట్రానికి విభజన హామీల్లో ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులను కేటాయిస్తామని చెప్పిన అంశాన్ని గుర్తు చేయకుండా కేవలం అప్పు ఇప్పిస్తుంది, మేము అప్పు తీసుకుని వచ్చి రాజధాని నిర్మిస్తాం, ఈ భారాన్ని ప్రజల మీద వేస్తామని చెప్పి మాత్రం అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు డబుల్ ఇంజిన్ సర్కార్ అని. డబుల్ ఇంజిన్ సర్కార్ కూడా అప్పు ఇచ్చే పెద్ద మనిషి స్థానాన్ని కేంద్రం వహిస్తుంది. దీన్ని ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆహ్వానించడం సిగ్గుచేటుగా భావిస్తున్నాను. మరో ప్రధానాంశం పోలవరం గురించి నిధులు 73% పూర్తయింది, 2027 కూడా పూర్తవుతుంది అంటున్నారు తప్ప అక్కడ ఉన్న నిర్వాసితులకు వాళ్ళకు గూడుకు సంబంధించినటువంటి బడ్జెట్లో కేటాయించకపోవడం, అదేవిధంగా కేంద్రం నుంచి కూడా తీసుకురాకపోవడం, ఆ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలు ప్రశ్నించకపోవడం నిర్వాసితుల యొక్క రోదన పట్టే కార్యక్రమం చేస్తుంది. దానివల్ల ఈ పోరాటం కూడా పూర్తి కాదు, పూర్తి చేయలేరని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో ప్రధానంగా సూపర్ 6 అంశాలు. సూపర్ 6 అంశాలని ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్నారు. ఇంతవరకు ఉచిత గ్యాస్ తప్ప ఇంకేం పథకాలు అమలు చేసినట్టు పరిస్థితి లేదు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ బడ్జెట్లో తప్పనిసరిగా ప్రవేశపెడతామని చెప్పి ఇటు మహిళలు, యువత ఆశపడారు. ఆ ఆశలు నీళ్లు చెల్లినట్టుగా అయింది. ముఖ్యంగా విద్యార్థులకు తల్లి వందనం 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తామని చెప్పారు. దానికి 9,000 కోట్లు మాత్రమే నిధులు కేటాయించారు. అంటే ఒక పిల్లలకి ఇస్తారా, 2 పిల్లలకి ఇస్తారా, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివిస్తే అంతమందికి ఇస్తారనేది కూడా స్పష్టత లేదు. ఈ గత సంవత్సరం యొక్క విద్యార్థులు లెక్క తీసుకున్నా ఈ సంవత్సరానికి ఇవ్వాల్సిన డబ్బు సుమారు 12,000 కోట్లు అవసరం అది ఒక బిడ్డకు ఇవ్వాలంటే. అటువంటిది 9,000 కోట్లు కేటాయించడం ఈ యొక్క పథకం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎంత మాత్రం అర్థమవుతా ఉంది. ఇంకోటి ఉచిత బస్సు, అది కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు. అట్నే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి 1,800 రూపాయలు ఇస్తామన్నారు. అది కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టినట్టు సందర్భం లేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఊసే లేదు. అంటే ఎన్నికలు గెలిచేదానికోసంగా ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల దగ్గర ఓట్లు వేయించుకుని అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతారు ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వాలని ఈ బడ్జెట్ ప్రసంగం ఉన్న తర్వాత తేటల్లమైంది. అయితే చివరిగా వీళ్ళు చెప్పుకొని వచ్చేది ఏంటంటే, గత వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, ఖాళీ ఖజానా ఇచ్చింది, వాటిని మేము నింపే ప్రయత్నం చేస్తున్నామని అంటారు తప్ప గతంలో ఉన్న అప్పుల గురించి చంద్రబాబు నాయుడు తెలియంది కాదు. ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం అప్పులు చేస్తుంది, లక్షల కోట్లు అప్పులు తీసుకుని వచ్చి విచ్చలవిడి ఖర్చు పెడుతుందని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ రోజు అప్పు గుర్తొచ్చిందా, అప్పు తెలిసి కూడా హామీలు ఇచ్చారనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఉపాధి కల్పించేదానికోసంగా ఈ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపు లేదు. యువత ఎంతో ఈ ప్రభుత్వంలో ఉపాధి దొరుకుతుంది, పరిశ్రమలు వస్తాయని చెప్పి ఎంతో ఆశిస్తున్నారు. ఆ ఆశ కూడా నీరుగారిపోయింది. దీంట్లో నాకు నచ్చినటువంటి అంశం ఏంటంటే, ఆరోగ్యశ్రీ కాకుండా 25 లక్షల రూపాయలు పేదలు ఎవరైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించే ప్రణాళిక రూపొందిస్తున్నాం అన్నారు తప్ప వాటికి ఈ బడ్జెట్లో కేటాయించలేదు. బహుశా కేటాయిస్తారేమని చెప్పి ఆశపడుతూ సెలవు తీసుకుంటాం. ఈ బడ్జెట్లో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నటువంటి
రెగ్యులర్ చేస్తారని చెప్పి ఆశ ఉంది. ఆ ఆశ కూడా నెరవేరేటట్టుగా ఈ బడ్జెట్‌లో లేదు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వైద్య శాఖలో కొంతమందిని రెగ్యులేట్ చేసింది. ఈ ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ బేసిక్‌లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల్ని రెగ్యులేట్ చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని కూడా ఈ బడ్జెట్‌లో విఫలమైందని చెప్పి తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గొప్పగా చెప్పుకునేది హాస్టల్‌లో మెను సూపర్‌గా పెడతాము. అన్ని పౌష్టికాహారాలతో కూడినటువంటి భోజనాల్ని అందిస్తామని చెప్పి ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. పత్రికలో వస్తుంది. అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. కానీ మెను పెరిగినంత మాత్రాన వాళ్ళకి కావాల్సిన బడ్జెట్‌ని కేటాయించకుండా మెనూని పెంచుకొని పోతే వండే ఆయాలకు గాని ఎంత క్వాలిటీ ఉంటదో, ఎంత ప్రోటీన్ ఉంటదో, ఎంత పౌష్టికాహారం ఉంటదో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెనూతో పాటుగా బడ్జెట్‌ని పెంచాల్సిన అవసరం ఉంది. అయితే ఈ బడ్జెట్ ఈ ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను అమలు చేసే దాంట్లో వెనకబడింది. ఆర్థిక భారాలు ఉన్నాయి అని చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఆర్థిక భారాలు తెలియనికుండా ఎలక్షన్‌లో ప్రచారం చేయలేదు. కాబట్టి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ఈ బడ్జెట్‌లో ఒక్క హామీ మాత్రం అమలు చేస్తామన్నారు. పిల్లలకి విద్యా దీవెన లాంటి పథకం, అమ్మ ఒడి. ఇంకా 4 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక సూపర్ 6లో ఒక హామీని అమలు చేస్తారని చెప్పి ఆశపడాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ఉందని చెప్పి తెలుపుకుంటూ ఈ బడ్జెట్ పూర్తిగా నిరాశాకరమైనటువంటి బడ్జెట్‌గా తెలుపుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.